నిర్మాతకి, రాజ్యాంగ నిర్మాతకి, రాజ్యాంగ నిర్మాతకి, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకి. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మనకి సమయం చాలదు. మేరు పర్వతాన్ని నిర్వచించమంటే ఏం చెప్తాం? అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే ఏం చెప్తాం మనం? ఆయనకున్నటువంటి వివిధ దేశాల రాజ్యాంగాల మీద ఉన్నటువంటి పట్టు ఆనాడు దేశంలో ఎవరికి లేకుండే. అందుకని వివిధ దేశాల నుంచి మనకు అవసరమైనటువంటి, మన దేశానికి అవసరమైనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరి కోరి డిస్కస్ చేశాం. ఆయన అధ్యక్షతను రాసేవాళ్ళు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన. మొత్తం డిస్కస్ చేసి రాసి ఏదైతే మళ్ళీ సభలో పెట్టినారు. రాజ్యాంగ పరిషత్ అని ఉన్నది, అందులో డిస్కస్ చేసేవాళ్ళు. కాబట్టి అహోరాత్రులు క్షమించి ఆయన శ్రమకి ప్రతిఫలమే ఈనాటి రాజ్యాంగం యొక్క సుదీరూపం. కానీ ఆ రాజ్యాంగాన్ని కూడా ఇప్పటికి కూడా మనం 130 సార్లు ఇలా మనం మార్చుకుంటూ వచ్చాం. అవసరానికి అనుగుణంగా మార్చుకున్నాం. ఆనాటి అవసరాలకు అనుగుణంగా ఆయన ఆ రకంగా ఫ్రేమ్ చేశారు. అది మనకు ఒక ఫ్రేమ్ వర్క్ అయింది. ఇలా సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ అత్యంత ప్రామాణికమైంది అంటే ఆ బుక్. అటువంటి మహనీయుడు రాసినటువంటి ఆ బుక్ని ఇవాళ దేశానికి తలమానికం దిక్సూచేయింది. ఇవాళ మనకి ఆదర్శమైంది. కోర్టు వారికి కానీ పార్లమెంటుకి కానీ ఆ రాజ్యాంగం యొక్క పరిధులు దాటిపోకుండా ఉండేటట్టుగా మళ్ళీ అందులో ఆయన ఫ్రేమ్ చేసినారు. కాబట్టి ఎంతో శ్రమపడి ద మోస్ట్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో ఆయనే. కాబట్టి ఆయన అధ్యక్షతన అదంతా జరిగింది. ఆయన మనం స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో మనం నడుస్తున్నాం. ఇంకా ఆయన ఆశయాలు సాధించాలి. మనందరం ఐక్యంతో ఉండి ఆయన భారతదేశం యొక్క ఐక్యతకి, సమగ్రతకి ఎంతో శ్రమించి ఆ ఆర్టికల్స్ అని పెట్టడం జరిగింది. అటువంటి మహానుభావుని ఈరోజు మనం స్మరించుకోవడం మన అదృష్టం. అంబేద్కర్ ఆశయాలకే అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా 135 సంవత్సరం అనుకుంటాను ఈ రోజుకి జరిగి. బట్ సార్ గారు మాట్లాడినట్టు మన దేశంలోనే అత్యున్నతమైన ఎడ్యుకేషనలిస్ట్ అయినే. ఆయనకున్న డిగ్రీలు ఈ దేశంలో ఎవరికి లేవు. ఆయన మన దేశంలోనే కాకుండా ఉన్నతమైన చదువు కోసము లండన్లో మంచి యూనివర్సిటీలో చదివినాడు. అలాంటి గొప్ప యూనివర్సిటీని చదువుకొని ఇతర దేశాల్లో తనకున్నటువంటి పేరు మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా పవిత్రంగా ఆయన గురించి స్మరించుకుంటారు. ఈరోజు యాక్చువల్గా కులము మతము అనేది కాకుండా సార్ గారు చెప్పినట్టుగా ఇది మన భారతదేశానికి పవిత్రమైన గ్రంథంగా మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగానుసారంగా మనకు ఫైనాన్షియల్ గురించి అయితేంది, మహిళలకు ఉద్యోగాల గురించి అయితేంది, ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి 8 గంటల ఉద్యోగం అయితేంది, ఓటు హక్కు విషయం అయితేంది, ఎన్నో విధాలుగా మనకు కావాల్సిన వాటి గురించి ఫ్యూచర్ ఆలోచనయుక్తంగా తను ఆ రోజుల్లోనే 1940-50 సంవత్సరం దాన్ని మనకు పూర్తిగా మనకు అందించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నో రకాలుగా మనకు కావాల్సిన లైక్ యాక్చువల్గా ఏమంటారు ఓటు హక్కు విషయం అయితే దాన్ని యాక్చువల్గా ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళకే కావాలని చెప్పేసి కొంతమంది సవరించినప్పుడు లేదు 18 ఏళ్ళు నిండిన వారి అందరికీ కావాలని చెప్పేసి దానికోసం పోరాడి ఇలాంటివి ఎన్నో గొప్ప విషయాలను తను చర్చించి ఆలోచనయుక్తంగా ముందుకు తీసుకొచ్చుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో మనకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనకున్నటువంటి స్వేచ్ఛను బట్టి అధికారాన్ని మిగతా దగ్గర కింగ్ రూలింగ్ ఉంటుంది, ఒక ప్రెసిడెంట్ రూలింగ్. మన దగ్గర వచ్చేసి మనం ప్రజల చేత ఎన్నుకోబడిన మనకు అవసరమైన వాటిని మనం ఎన్నుకొని రాజ్యాన్ని వారికి అధికారికంగా మనం ఇచ్చి వాళ్ళ చేత మనం పాలించుకోవడానికి మనకి ఈ యొక్క గొప్ప రాజ్యాంగం మనకి ఎంతగా ఉపయోగపడుతుంది. తద్వారా అంబేద్కర్ యొక్క ఆశయాలు చాలా ముందుకు వెళ్ళాలని మన దేశ ఫైనాన్షియల్ కూడా ఎంతగా ముందుకు వెళ్తుందని చెప్పేసి దేశాలన్నిటిలోకెల్లా మన దేశం చాలా ఉన్నత స్థితిలో ఉంది. ఈ రోజులలో వాళ్ళ యొక్క ఆర్థికంగా ఉండడం కోసం కానీ స్థానికంగా పట్టు కోసం కానీ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. వాటికి సరైన నిదర్శనం లేదు. మన దేశానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేత రాజ్యాంగబద్ధంగా ఉండి దానికి ఒక అధికారికంగా మనం నడిపించుకుంటున్నామంటే మన దేశానికి ఒక గొప్ప గర్వకారణమైన పవిత్రమైన గ్రంథంగా భావిస్తున్నాము. అందు గురించి మనస్ఫూర్తిగా మనందరము
అంబేద్కర్ కేవలం ఒకే జాతికి సంబంధించిన వాడు, కుల మతాలకు కాకుండా అందరి యొక్క ఉద్యోగ భవిష్యత్తు గురించి, ఫైనాన్స్ గురించి ఎందరికో ఉపయోగపడేలాగా రాజ్యాంగాన్ని రచించి మనకు ఇచ్చినారు. అందు గురించి థ్యాంక్ యూ.